హలో వరల్డ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్లేస్కి వస్తామని చెప్పాను కదండి. సో ఆసియాలోనే అతిపెద్ద చెట్టు, సో సాధ్యమైన వరకు తెలిసి ఉంటుంది ఆసియాలోనే అతిపెద్ద చెట్టు అంటే ఎక్కడుందో. సో మనకు ఆసియాలోనే అతిపెద్ద కొండలు, పర్వతాలు, అలాగే సముద్రాలు, మహాసముద్రాలు ఉన్నాయి. కానీ ఆసియాలోనే అతిపెద్ద చెట్టు ఎక్కడుందో తెలుసా? మన అనంతపురం జిల్లా కాదండి, ఇప్పుడు చేంజ్ అయింది జిల్లా కూడా, సత్యసాయి జిల్లాలోకి చేంజ్ చేయబడింది. సో సత్యసాయి జిల్లాలోని కదిరి మండలంలో, సో మనకు ఏ ఊరంటే గూట్బైల్ అనే గ్రామంలో ఉంటుంది. మనకు దీని టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుందండి. సో 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు టికెట్. అలాగే మనకు ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో చుట్టూరా మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపించేది శ్రీ అమ్మవారి దేవస్థానం, శివయ్య టెంపుల్ ఇక్కడ మనకు ఉంటుంది. చాలామంది భక్తులు కూడా సందర్శించడానికి వస్తారు. అలాగే దర్శనీయ ప్రదేశం మనకు వరల్డ్ ఫేమస్ మనకు ఈ చెట్టు ఇక్కడ. సో చెప్పలేదు కదా, మర్రిమాను. సో తిమ్మమ్మ మర్రిమాను అంటారు, లేదా తిమ్మమ్మ మర్రిమాను అని కూడా అంటారు. ఈ చెట్టుని చాలా అద్భుతంగా ఉంటుంది గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కూడా ఫస్ట్ టైం రామా ఇక్కడికైతే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కంటిన్యూ చూడండి వీడియోని, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం కూడా మనకు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 671 సంవత్సరాలు అయిపోయిందంట. మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే చెట్టు ఒక చరిత్ర ఇది. 671 సంవత్సరాల వయసు అంటే మనము మహా అంటే 50 సంవత్సరాలు కూడా బ్రతకం. మన పిల్లల తరాలు ఈరోజు ఒక చెట్టు నాటామంటే మన పిల్లలు కాదు కదా, వాళ్ళ పిల్లల తరాలు పోయినా కూడా ఇంత పెద్ద చెట్టుని ఎవడు పెంచలేడు. ఇంత పెద్ద చెట్టు పోయేలోపే అంటే కలియుగమే అంతమైపోతుందేమో, అంత వయసు ఉంది ఈ చెట్టుకి. 671 సంవత్సరాలు అంటే అంత విషయం ఏమి కాదు, చాలా అద్భుతమైన చరిత్రనే అని చెప్పొచ్చు. సో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఈ వీడియోకి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు ఎంట్రెన్స్ అండి. మనకు లోపలికి రావడానికి, మర్రి చెట్టు లోపలికి రావడానికి ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. చాలామంది టూరిజం వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు దసరా సెలవులు అయినందుకు చాలామంది స్టూడెంట్స్ని కూడా వాళ్ళ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది ఇక్కడ తీసుకొని వచ్చేస్తారు. చాలామంది కూడా పరిరక్షణ కార్యక్రమం బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్నటి ఇష్యూ ఏమిటంటే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు తీగలు, ఈ అల్లిక తీగలు అంటారు. ఇలాంటి తీగలు చెట్టుపై పడడం వల్ల మొత్తం చెట్టు పెరుగుదలని కూడా నిలిపివేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత భయంకరంగా అల్లుకుపోతాయి అవి, ఏ ఇతర చెట్లను కూడా పెరగనియవు. సో అలాంటివి చెట్లకి పాకనికోకుండా ఇక్కడ పరిరక్షించే వాళ్ళు వాటిని తొలగిస్తే ఇంకా బాగుంటుందని చెప్పొచ్చు. సో నాకైతే ఆ డౌట్ వచ్చింది, మీకు కూడా అదే ఉంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈ చెట్టుని కాపాడే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి తెలియజేసిన వాళ్ళమైతే మీ తరఫున కూడా తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి తీగలు ఉండడం వల్ల మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి తీగలు ఉండడం వల్ల చెట్టు పెంపకానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఆ చెట్టు పెరుగుదలను మొత్తం కూడా తొక్కేస్తాయి ఆ తీగలు. సో ఇక్కడ చూడండి, ఇనుపకు కూడా పడేస్తే ఇవి సుమారుగా అంటే అవి మహా అంటే ఒక కేజీ, ఒక 5 కేజీలు ఉంటాయి అనుకో. ఒక 5 కేజీలు 10 కేజీలు కలిపితే ఒక 50-60 కేజీలు ఒకేసారి ఈ కంచెపై పడితే అది మొత్తం కూడా ఒరిగిపోతుంది. అలాగే ఈ తీగలు కూడా మొత్తం అల్లుకుపోయి ఒక్కొక్క చెట్టు తొర్రలను ఈ విధంగా స్పాయిల్ చేస్తాయి. సో అక్కడ కనిపిస్తుంది మనకు, అలాగా చెట్టే కన్య బుడాలతో పాటు కిందికి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా అయిపోతే చెట్టుకి చాలా ఇబ్బంది కదా. మనకు భావితరాలు అందించిన వారు, మన పెద్దలు అందించిన ఈ ప్రకృతి సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. అందుకనే సో ఇలాంటి తీగలు లేకపోవడమే మంచిది అనిపించింది నాకైతే. సో తీగల వల్ల చెట్టుకైతే ప్రమాదం ఉందో లేదో తెలియదు, కానీ అలాంటి తీగల వల్ల చెట్టుకి చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, ఒక మొక్కని పెరుగుదలని ఆపేసేది ఏదైనా ఉందంటే అలాంటి తీగలే. కానీ ఒకటి సామెత చెప్తారు, మర్రి చెట్టు కింద ఏ చెట్టు పుట్టదు, మొలవదు, బ్రతకదు, బతికినా ఎదగదు అంటారు. కానీ మర్రి చెట్టుని తొక్కేసేంత తీగలు ఉన్నాయి ఇవి. సో ఆ తీగలు లేకపోతే బాగుంటుంది అనిపించింది నాకైతే చెట్టు. సో అద్భుతమైన ప్రదేశం అండి. సో ఎంతమంది విజిట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. విజిట్ చేసిన వారు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే సో మీ కామెంట్స్ ఎంతో మందికి సో చెట్టుని చూడడానికి అవసరం అయిపోయిస్తాయి అనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, చెట్టు మహా వృక్షం ఇది ఎంతలా ఉంది చూడండి. అంటే ఇది ఒక భాగం మాత్రమే మనకి ఇక్కడ కనిపించేది. ఈ చెట్టు ఒక భాగం ఈ విధంగా పుచ్చి పట్టిపోయింది కదా, ఇలా ఉండిపోతాయి. అంటే వేస్ట్ పదార్థాలను కూడా బయటికి తీసేసి ఎప్పటికి ఇక్కడ బయట వాళ్ళు ఒకటి చెప్పారు, చెట్టు ఆకులు తీసుకొని వెళ్ళకూడదంట. అదేముంటో నాకైతే తెలియదు, కానీ చెట్టు ఆకులు తీసుకొని వెళ్ళకుంటే చెట్టు లోపల ఉంటే చెట్టు స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సాధ్యమైన వరకు ఎప్పటిదెప్పుడే క్లీన్ చేసేస్తే, ఇక్కడ ఉన్న వేస్టేజ్ని మొత్తం క్లీన్ చేసేసి చెట్టుని ఇంకా సక్రమంగా భద్రపరిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని నాకు అనిపించింది. సో చాలా అద్భుతమైన ప్రదేశం అండి. మీరు ఎంతమంది విజిట్ చేయాలనుకుంటున్నారో విజిట్ చేసేయండి. సో ఈ విధంగా ఉంది మర్రి చెట్టు అండి మనము చూస్తున్నది. సో తిమ్మమాంబ మర్రి చెట్టు అంటారు. తిమ్మమాంబ విలేజ్ కాదండి, తిమ్మమాంబ విలేజ్ కాదు. మీకు ఇంకా క్లియర్గా చెప్తూ చూడండి, ఇక్కడ ఉంది కదా చెట్టు
వేర్లండి ఇవి. సో మర్రి చెట్టు ఊడలు అంటారు కదా వీటిని. ఈ ఊడ చూడండి ఎంత అద్భుతంగా కిందికి అలాగే భూమిలోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా వెళ్ళిపోయింది భూమిలోకి. అంటే ఈ చెట్టుకి పూజ చేశారు ఇక్కడ. సో అమ్మవారిగా కొలిచి సేవలు చేస్తారు, అంటే అమ్మవారిగా సేవిస్తారు, ఇక్కడ అమ్మవారిగా కొలుస్తారు, బ్రహ్మరాంబిక అమ్మవారిగా ఇక్కడున్న గ్రామ ప్రజలు కొలుస్తారు ఈ చెట్టుని. సో ఇంత అద్భుతమైన చెట్టుని బ్రహ్మరాంబిక అమ్మవారిగా కొలిచడంలో తప్పైతే ఏమీ లేదు. కానీ ఆ తీగల్ని తీసివేస్తే చెట్టు ఇంకా అభివృద్ధి అనేది ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా మనకు భూమిలోకి వెళ్ళిపోతాయండి. సో ఈ విధంగా వెళ్ళిపోతే భూమిలోకి మొత్తం కూడా. సో ఓకే ఫ్రెండ్స్, చాలామంది కూడా భక్తులు వచ్చేస్తున్నారు లోపలికి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, చెట్టు మనకు గూటుబైల్ అనే గ్రామంలో మనకు కదిరి మండలంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంటుంది. మనకు ఈ చెట్టు వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి మనకు అనంతపురం జిల్లా కదిరి మండలం గూటుబైల్ అనే గ్రామంలో ఉండేది. మనకు జిల్లాల చేంజ్ అవడం కారణంగా మనకు శ్రీ సత్యసాయి జిల్లాలోకి మార్చబడింది. ఈ చెట్టు విస్తీర్ణం మొత్తం కూడా మనకు వచ్చేసి 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మర్రి చెట్టుగా పేరుగాంచింది. సో వరల్డ్ గిన్నిస్ రికార్డుకి ఎక్కింది అబ్బాయి ఈ చెట్టు వచ్చేసి. సో మనకు వచ్చేసి 671 సంవత్సరాల వయసు ఉంది ఈ చెట్టుకు వచ్చేసి. సో మీరు ఎంతమంది విజిట్ చేశారు అంటే ఎంతమందిని చూశారు ఈ చెట్టుని? సో కామెంట్ చేయండి ఈ వీడియోకి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మన పొలాల గట్లపై చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లనే నరికేస్తాం. అలాంటి ఇంత పెద్ద చెట్టుని పెంచి పోషించారంటే అప్పటి పెద్దలకి. సో ఇప్పుడున్న ఈ గ్రామ ప్రజలకు కూడా సో ఎంతో రుణపడి ఉండాలి ప్రతి ఒక్కరం కూడా మనమందరం. ఎందుకంటే సో ప్రపంచ రికార్డు ఒక చెట్టుకు రావడం, అది కూడా మన ఆంధ్రాలో ఉండడం అంటే ఎంతో అద్భుతం కదా. సో చాలామంది చూసి ఉండరు నాకు తెలిసి. సో ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళిపోండి మీరు ఆంధ్రాలో ఎక్కడున్నా సరే. సో ఈ చెట్టుని చూడడానికి ట్రై చేయండి. అలాగే మనకు ఈ పరిసర ప్రాంతాల్లో నాకు ఒకటి నచ్చలేదు అబ్బాయి, ఏమిటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా చెట్టు తీగలు, అంటే ఆ మర్రి చెట్టు ఊడలకి వెంపటి కాకుండా చెట్టు ఆకులపై ఉన్నాయి కదా తీగలు, ఆ తీగల్ని తొలగించి అలాగే చెట్టు పరిసర ప్రాంతాల్లో కింది భాగంలో ఉన్నాయి కదా, ఆ కింది భాగంలో పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు తొలగించేసి సో చెట్టుకి ఎప్పటికెప్పుడే వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చేస్తే చెట్టు ఇంకా బాగా అభివృద్ధి అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను నేనైతే. సో అలా అభివృద్ధి అయితే ఇంకా చెట్టు విస్తీర్ణించి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి 9 ఎకరాలు మాత్రమే ఉంది. ఇంకా 10 ఎకరాలు లేదా 20 ఎకరాల వరకైనా విస్తరించే అవకాశం ఉంటుంది కదా ఒక 200 సంవత్సరాల తర్వాత అయినా. సో అలాంటివి ఇప్పుడు నుంచి చేపడదాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.